రెడీయా? యాక్షన్! అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా, అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జి, మా కన్ను. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. ఈ రివర్స్ ముస్టెంట్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా, ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలున్నాయి, పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది రాలుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇదేంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది. పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట. పేడబుద్ద అదిగో చూసారా? నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్ అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వర్రీ లేదు, 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావా. ప్లీజ్ మావా, నీకు దండం పెడతా మావా. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావా. ఓకే డన్. వెళ్ళాడు కదా, వస్తాడు, కంగారు ఎందుకు? హలో, రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? అందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు, ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసీ. భయంగా ఉందిరా. నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. ఓ 1 లక్ష రూపాయలు పారేసాం అనుకో, మా అడ్రస్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థాంక్యూ. మావయ్య, ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి మొహం, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది. పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, 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 లేమ్మా. ఏంటి శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్, ఒక దేవత వెలిసింది నా కోసమే. సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఈ తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికే వణుకుపోతావు. ఎందుకు అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడుద్ది. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా డౌట్ రా నీకు. అలాగా? మూడు బెళ్ళల మధ్య నేనేందుకు రా అసహ్యంగా. వెళ్ళలేదు, నువ్వు వెళ్ళు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్. నీ కోడలు పేలిపోతుంది. చెవులు మూసుకుని కూర్చోవే. మూసుకోవే.
వేలింది అక్కడ కాదురా, ఇక్కడ. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా? అదేనండి పాపం మీ ఆవిడ నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు. మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్ కులానందం. కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా, పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన నాన్న. హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ? లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవరిలో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. నీకేంటి అంత టెన్షన్? నా పిల్లలు దాని ఇష్టం. దాని ఇష్టం వచ్చిన తెలిసిపోద్ది. మాత్రం నీకేంట కష్టం? మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను రే.